నిజంగానే రాముడు దేవుడే అయి ఉంటే మళ్ళీ రావణాసుడిని యుద్ధం చేసి ఎందుకు సీతాదేవిని తీసుకెళ్లాలనేది క్వశ్చన్. సార్ నిన్నగా మొన్నే సార్ ఒక కర్ణాటక గొర్రెకి ఆన్సర్ ఇచ్చాను. ఇది వాట్సాప్ యూనివర్సిటీ క్వశ్చన్, అందుకని నవ్వక తప్పదు. ఎప్పుడు చదివి చావరు, అందువల్ల చెప్పాల్సి వస్తుంది. రాముడు ఎక్కడన్నా నేను దేవుడు నేను చెప్పాడండి డిక్లరేషన్. సార్ మిమ్మల్ని మహేంద్ర సన్ ఆఫ్ కోక్యా, నీ పేరునేనా మనీ సన్ ఆఫ్ ఇంత ఇలాగే చెప్పాడండి రాముడు. సార్ ఐఎమ్ రామ సన్ ఆఫ్ దశరథ, మా ఇంటి ఆవిడ సీత, మా తమ్ముడు లక్ష్మణుడు, మాది అయోధ్య. ఇదే మాట్లాడతాడు. బ్రహ్మదేవుడు వచ్చి స్వామి నువ్వు దేవుడు అన్నా సరే, ఎందుకంటే ఆయన వచ్చింది యాజ్ ఎ హ్యూమన్, ఇలా వస్తానని చెప్పాడు. ఇలా మాట్లాడతాను కృష్ణులాగే చెప్పలేదు. కృష్ణుడు మరి వచ్చినప్పటి నుంచి మడతెట్టమేగా, వచ్చినప్పటి నుంచి మడత పోగ్రమే. ఎవడొస్తే ఆయన మడతెట్టాడు లేదా? 1 month బేబీ ఉన్నప్పుడు పోతన్నాయి. ఆ తర్వాత శకటాసురుడు, ప్రలంబాసురుడు, అరిష్టాసురుడు 14 ఏళ్ళు వచ్చేసరికి బోల్డ్ మందిని మడతెట్టి పంపించారు. వచ్చి మొన్న మడతెట్టాడు త్రివిక్రమ శ్రీనివాస్. కృష్ణుడు ఎప్పుడో మడతెట్టాడు. అయినా మీరు చూడండి, రావణాసురుడు తను ఏదో గొప్పడు అనుకున్నాడు, చాలా పవర్ఫుల్ తోపు అనుకున్నాడు. సీతాదేవి గాలి తీసింది, గడ్డిపోచెట్టి గాలి తీసింది. నువ్వు ఎంత పవర్ఫుల్లో తెలుసులే, నిన్ను లోపల పెడితే 1 month ఏం పీకలేకపోయా, వాణ్ణి పీకిన వాణ్ణి పీకి నన్ను చేపట్టినవాడు నా రాముడు, కోదండం త్వరలో నీకు పెట్టేస్తారు పిండం, నువ్వు పెట్టే దండం గడుస్తుంది గండం అని చెప్పింది ఆవిడ. అయితే వీడు వినలేదు. ఎంతమంది అడ్వైజ్ ఇచ్చారండి చూడండి. హనుమంతుడు వచ్చి చెప్పాడా? అవును. అంగదుడు వచ్చి చెప్పాడా? ఏం పేరు వాళ్ళ తమ్ముడు విభీషణుడు చెప్పాడా? సీతాదేవి చెప్పిందా? అబ్బే మనోడు తగ్గేదేలే తలకాయలు పోయే వరకు. ఇంతకీ యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది శ్రీరాముడు రావణాసుడు? మీ క్వశ్చన్ అవ్వలేదా సార్? వచ్చిందే అందుకు కదా సార్. యాజ్ ఏ హ్యూమన్ ఈ కేమ్, ఆ కోతులు ఎందుకు తీసుకెళ్తాడు ఆయన దేవుడు అయితే? ఊరే ఆయన వచ్చింది ఈ కేమ్ యాజ్ ఏ హ్యూమన్ సన్ ఆఫ్ దశరథ. మరి ఒక మానవుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అదీ కాక వాడికి శాపం ఏంటి? నరవాణుల చేత తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను చంపకూడదని కోరుకున్నాడు. అంటే నరవాణుల చేతిలోనే చావాలాడు. మరి ఆ శాపం ఫుల్ఫిల్ ఎప్పుడవుద్ది? గురుగారు మొన్న అయోధ్య గురించి అయితే ప్రశ్నలు అందరు సంధించారు, మీరు జవాబులు చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర సమయం లేదు కాబట్టి కృష్ణుడి జన్మభూమి మథుర గురించి ఆ తదుపరి అంశాలు మళ్ళీ పాయింట్ మీరు మధ్యలో ఏదో బ్రేక్ ఇచ్చారు, పూర్తి చేద్దాం అనుకున్నా. 11 సార్, బైబిల్లోని కొన్ని విపరీత పదజాలం ఉన్న అధ్యాయాలు మీ ఇంట్లో ఆడవాళ్ళతో చదివించి శాంపిల్ వీడియో చేయాలి. ఇప్పుడు మీరు భౌతికత తీసుకురండి, రోడ్డు మీద కిందకి దిగి మెట్రో స్టేషన్లో ఎక్కడైనా పట్టుకు చదువుతాను సార్ నేను. మీరు రామాయణం చూసినట్టు నేను రోడ్డు మీద చదువుతాను, మీరు ఏదైనా పాంప్లెట్ ఇవ్వండి గోడ మీద అంటించమండి అంటిస్తా. మరి బైబిల్లో నేను ఒక 39 పంపిస్తాను. మగోళ్ళు కూడా చదవలేదు, ఆడోళ్ళు కాదు. పరిశుద్ధం ఎంత పరిశుద్ధమో, వీ కాంట్ అట్టర్ మగోళ్ళు. మరి పరిశుద్ధం అన్నావుగా, పరిశుద్ధం అంటే ప్రతి అక్షరం పరిశుద్ధమైనగా దేవుడు రాయించింది కదా. సో 11 సరే మీరు అడిగారుగా, అవగొట్టేద్దాం ఎందుకు. మా పూర్వీకులు విజ్ఞులు అని హిందువులు చెప్పగలరు. మీ తాతగారు గొప్ప ఆయన, మీ నాన్నగారు గొప్ప ఆయన, మీ పూర్వీకులు గొప్పవాళ్ళు, నేను మీరు అందరం చెప్పగలం. అలాగే మీరు కూడా ప్రకటించగలగాలి. మీ నాన్న యేసుని నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్తాడని చెప్పేటువంటి పోరంబోకు మీ తాత గొప్పడని ఎలా చెప్తావు? అందుకు వ్యతిరేకించేది. ఊరికే కాదు, నువ్వు ఒక్కడే పరలోకం వెళ్తావా? వినాలి. మరి మీరు రాధా మనోహర్ గారు గురుగారు చెప్తుంది ఖచ్చితంగా మీరు వినాలి. ఎందుకంటే మొన్న నన్ను కూడా చాలా ఫోన్లు చేసి థ్రెట్ చేశారు స్టూడియోకి. సో 26 ప్రశ్నలు అయితే నా చేతిలో ఉన్నాయి. గురుగారు ఇప్పుడు బిజీగా ఉన్నారు, వీలైతే నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. అలాగే అర్హతలు కూడా చదివి చూపించారు, మీరు విన్నారని ఆశిస్తున్నాను. నేను వీలైతే ఆ PDF కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకోటి కూడా పూర్తి చేస్తా. ఇది మీరు నవ్వచ్చు, నవ్వినా నవ్వపోయినా. ఆధార్ కార్డు ముందు వెనక ఫోటో తీసి పంపాలి. పేరే చెప్పట్లేదు, ఎందుకంటే వాడి పేరేంటి? వాసు మోజస్, అర్జున్ జీసస్, ఇప్పుడు మీరు విన్నారా? పాలు ప్రసాద్ అంటే ఏంటి సార్? ఈ పాలు నెయ్యి గొడవ ఏంటి అసలు? అంటే మేము ఈ గోనగన్నారెడ్డి బ్యాచ్ సార్. నేను ఇంకా మీరు బాగుండదు చెప్పేనా? నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా. 50-50 అనొచ్చా అనకూడదా? అంటేనేమో హట్ అయిపోతారు. ఏం చేయాలి సార్? పూర్తి చేసేస్తాను ప్లీజ్. ఆధార్ కార్డు ముందు వెనక ఫోటో తీసి పంపాలి. ఎందుకంటే నీతి సూర్యులైనటువంటి మీకు భయం లేదు కాబట్టి, మీరు నిజాయితీకి మారిపోయారు కాబట్టి. సభ ప్రారంభంలో వందే మాతరం పాడగలిగి ఉండాలి. సభ చివరిలో జనగణమన పాడాలి. చూసి కానీ చూడకుండా కానీ. 15 లాస్ట్, క్రైస్తవులు ఉండే ఏరియాలో
హిందువులైన మేము ఎటువంటి మత ప్రచారం చేయబోము. ఈ విధంగా క్రైస్తవులు కూడా చెప్పాలి. మీరు నీతి కలిగి ఉంటే ఈ నియమాల్లో ఏదైనా రాజ్యాంగ చట్ట ధర్మ న్యాయ వ్యతిరేకం ఉంటే చెప్పగలరు, సరి చేసుకుంటాం. ఇట్లు ఆర్ఎండి ఇంటలెక్చువల్ కమిటీ తిరుపతి. చెప్పండి, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, నేను క్షమాపణ అయినా చెప్పేస్తాను, సవరణ అయినా చేసుకుంటా. సో అది రాధా మనోహర్ దాస్ గురువు గారు మతం మారడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి చేతనైన వాళ్ళు ఎవరైనా మార్చడానికి సిద్ధంగా ఉంటే వెల్కమ్ టు సిగ్నేచర్. దోస్ హు ఆర్ క్వాలిఫైడ్. ఎస్, క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పాం, ఎన్నిసార్లు చెప్పాం, వాళ్ళ ఇష్టం. క్వాలిఫికేషన్ ఫస్ట్, అది తర్వాత 26 ప్రశ్నలు. ఇంకా ఫస్ట్ ఇది అయితే ఇది చెప్తాం, అంతేనా గురుగారు? అంతే సార్, ఎందుకంటే ఇంకేముంది సార్. హరే రామ హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చాలా సంతోషం. సంతోషం గురుగారు.